ఇది హిమాయత్ సాగర్ ఎకో హిల్స్ పార్క్ కొత్తగా ఓపెన్ అయింది హైదరాబాద్ లో. టికెట్ వచ్చి 100 రూపీస్. డైరెక్ట్ టికెట్ కొనుక్కోవడం లేదు, అక్కడ స్కాన్ చేసి యూపీఐ నుంచి టికెట్ కొనుక్కోవటమే, డైరెక్ట్ ఆన్లైన్ టికెట్ అనమాట. లోపలికి వస్తే చాలా బాగుంది, చాలా బాగా డెవలప్ చేశారు. ఇది ఎటు చూసినా సరే పచ్చదనం. ఇది అంటే బర్డ్స్ పార్క్, ఇది ఎక్కువ బర్డ్స్ కూడా దీంట్లో పెట్టారు. పదండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ స్టోన్ బాగా డిజైన్ చేశారు, ఒక మనిషి వెళ్ళేలాగా చెక్కారు దాన్ని. బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాని నుంచి బయటికి రావడం. ఇక్కడ పిల్లల గార్డెన్ ఏరియా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఓఎల్ నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వరకు ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్ల నుంచి చిన్న చిన్న మొక్కల వరకు చాలా బాగా పెంచారు ఇక్కడ. పార్క్ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా సరే ఫ్లవర్స్, చెట్లు చాలా బాగా డిజైన్ చేశారు. వర్త్ఫుల్. వీకెండ్స్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. చాలా బాగుంది, అలా ప్రకృతిలో లీలమైపోతున్నట్టుగా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎటు చూసినా సరే పచ్చని ప్రకృతి, చెట్లు, పువ్వులు బాగా డిజైన్ చేశారు. ఫ్లాట్ డిజైన్, ఇది ఒక సర్కిల్ మీద డిజైన్ అనమాట. అది తిప్పితే మటుకి మనకి అది కోన్ తిరుగుతున్నట్టుగా ఇల్యూజన్ కింద అనిపిస్తుంది. ఇలా బ్రిడ్జెస్ లాంటి వంతెన లాంటివి కట్టారనమాట. ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా డిజైన్ చేశారు. మనకి నేచర్ లో తిరుగుతున్నట్టే ఉంటుంది ఇక్కడ. ఆ కొండలు చూడండి, మనకి కొండ చుట్టూ తిరుగుతాం అనమాట. ఆ చెట్లు కానీ, ఆ పక్షులు కానీ, ఆ రాళ్ళు కానీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. పక్షులు కూడా చాలా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి ఇక్కడ. వెనకాల చూడండి, బ్రిడ్జ్ బెంచ్ నుంచి ఉండి వెనకాల ప్రకృతి ఎంత దగ్గరగా ఉంది. చాలా బాగుంది అనమాట. ఈ రాక్స్ అనేవి అలా ముందుకెళ్తే హిమాయత్ సాగర్ కనిపిస్తుంది. ఈ లాంగ్ బ్రిడ్జ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఇటేమో కొండలు, ఇటేమో చెట్లు, ప్రకృతి నుంచి మధ్యలోంచి నడుస్తున్నట్టుగా ఉంది. ఈ కనిపించేది హిమాయత్ సాగర్ లేక్. హైదరాబాద్ సిటీకి వాటర్ ఇక్కడి నుంచి వస్తుంది చాలా మటుకు. ఇది బర్డ్స్ పార్క్. బర్డ్స్ పార్క్ లో టికెట్ 200. లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంది. ఇది మొత్తం టాప్ అంతా సీలింగ్ చేశారు. అదని చూసుకుంటే వెళ్దాం. ఈ ప్లేస్ లో రకరకాల చెట్లు పాతారు.
అంటే బర్డ్స్ కి సంబంధించిన ఫ్రూట్స్ ఇవన్నీ ఉండే చెట్లన్నీ పాతారనమాట. వీటి మీద చాలా బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి. చాలా ప్యారెట్స్ అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ప్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బాగా. రకరకాల ఎల్లో, వైట్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ తోటి చాలా రకాల బర్డ్స్ కనిపిస్తున్నాయి. జాలీలో ఉన్న చాలా వరకు చిలకలు ఉన్నాయి. జాలీలో రకరకాల చిలకలు చిన్న చిన్న నుంచి పెద్ద వరకుని. ఇక్కడ ఈ ర్యాక్స్ లో అయితే వైట్ డక్స్ ఉన్నాయి. బర్డ్స్ పార్క్ అయితే చాలా బాగుంది. అసలు కిలకలు రావాలి, శబ్దాలు చాలా బాగున్నాయి. మెయిన్ అసలు మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ లోపల రాగానే. ఈ పక్షుల కిలకలు రావాలా, చిలకలు కేకలు చాలా బాగుంది. 200 టికెట్కి ఐ థింక్ ఇది వర్తబుల్లే. ఇక్కడ మకావు జాతికి చెందిన చిలకలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. రకరకాల కలర్స్ లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ ఉత్తర అమెరికా ఆ ప్రాంతంలో ఉంటాయి ఎక్కువ. ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నప్పుడు కింద కావాలంటే ప్లేట్లో ఈ సీడ్స్ అవి వేసిస్తున్నారు, ఫ్రీగానే ఇస్తున్నారు. అవి పట్టుకెళ్ళి పైకి పట్టుకెళ్తే ప్లేట్ మీద కూడా చిలకలు వచ్చి వాళ్ళు తింటున్నాయి. ఇవన్నీ లవ్ బర్డ్స్, అంటే చిన్న చిన్న ప్యారెట్స్ అన్నమాట. రకరకాల కలర్స్ ఉంటాయి ఇట్లని. ఇంట్లో కూడా ఇది పెంచుకుంటారు, చాలా బాగుంటాయి. బర్డ్స్ పార్క్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ పక్షుల సౌండ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక ఏమంటారు మెడిటేషన్ చేసినట్టుగా ఉంది, చాలా బాగుంది. చెట్లు అసలు ప్రకృతిలో విహరిస్తున్నట్టు ఉంది. ఇదేంద్రా తామరకలం చాలా బాగుంది. ఫ్లవర్స్ లో కానీ ఫుల్ ఆకులతో ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. అలాగే ఇక్కడ తుమ్మ చెట్లు కూడా ఉన్నాయి. ఈ తుమ్మ చెట్లు కూడా ఇప్పుడు పొలాల్లో అట్లా ఉంటాయి యాక్చువల్ గాని. తుమ్మ చెట్లు కూడా చాలా నీట్ గా సెట్ చేశారు ఇక్కడ. ఈ తుమ్మ చెట్ల మీద కత్తితోటి అయినా ఘాటు పెడితే 1 or 2 days కి జిగురు వస్తుంది. ఈ జిగురుని అప్పట్లో బుక్స్ కి పేపర్స్ అంటించడానికి ఉపయోగించే వాళ్ళం.
అంటే ఇప్పుడైతే గమ్స్ అన్ని వచ్చేసాయి, కానీ అప్పట్లో విలేజెస్ లో ఈ గమ్ని ఎక్కువ వాడేవారు. ఇక్కడ స్టోన్స్ తో చేసిన పార్క్ ఒకటి ఉంది. స్టోన్స్ తోటి రకరకాలుగా చెక్కారు. ఇది మోడర్న్ గా ఉంది చూడండి, స్నేక్ లా ఉంది. ఇది ఇక్కడ రకరకాల శిల్పాలు అయితే పెట్టారు. చాలా వరకు రాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచారు, కొన్నిట్లయితే శిల్పాలుగా చెక్కారు. ఇవి కూడా మోడర్న్ గా చెక్కారు. సో చాలా బాగున్నాయి, అంటే ఆబ్స్ట్రాక్ట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట దీని మీద. మొత్తం అంతా తిరిగి ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చాం. ఎగ్జిట్ అనమాట ఇది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.